గ్రంథంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. అక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే, ఈయన సమస్తమును బాగు చేయున్నాడు. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది రోగులు వచ్చారు. ఆ రోగులు వచ్చిన తర్వాత చెవి గలవాడు, నెత్తి గలవాడు, ఇలాంటి వారు చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు వారందరినీ బాగు చేసినప్పుడు అది చూసిన ప్రజలు, ఈయన సమస్తమును బాగు చేయగలవు దేవుడని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడున్న మాటలు మనం చూసినట్లయితే సమస్తము అనే మాటలు చాలా ఇముడు ఉంటాయి. అందులో కొన్ని మాటలు చూసినట్లయితే, మొదటి మాట కీర్తనలు 147వ కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే శారీరకంగా గుండెను బలహీనంగా ఉంటుందో, గుండె వ్యాధితో ఉంటారో వారిని కూడా దేవుడు బాగు చేస్తాడు. అలాగే కొన్ని పరిస్థితులను బట్టి కూడా కొన్ని పరిస్థితులను బట్టి కూడా ఈ గుండె ఏమవుతుందంటే బలహీనం అయిపోతూ ఉంటుంది. గుండె బాగులు చేయలేని వారు ఉంటారు. పరిస్థితులను బట్టి గుండె బలహీనం అయిపోద్ది, గుండె చారినట్టుగా అయిపోద్ది సమస్యలను బట్టి. అటువంటి పరిస్థితులు ఉన్న వారిని కూడా దేవుడు ఏం చేస్తానంటే నీ గుండెను బాగు చేస్తానని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వారు ఐగుప్తు దేశం నుండి వారు ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత వారు నడుస్తున్న మార్గాల్లో అనేక పట్టణాలు ఎదురయ్యాయి, అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఎర్ర సముద్రం ఎదురయ్యింది, కానీ వాటి అన్నిటినీ కూడా వారు జయించు వస్తారు. కానీ హాయి పట్టణము అది చిన్న పట్టణము. ఆ చిన్న పట్టణము ఎదురైనప్పుడు వీరు అనుకుంటారు, మనం ఎన్నో పట్టణాలు జయించాము, ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పుడు మనం ఎదుర్కొన్నాము, కానీ ఈ హాయి పట్టణం మీద మనం ఎదుర్కోగలే శక్తి ఉందని వారు గ్రహిస్తూ ఉంటారు. కానీ దేని బిడ్డలారా, వారు కొంతమంది మాత్రమే హాయి పట్టణం ముందుకు వెళ్ళినప్పుడు ఆ హాయి పట్టణం మీద వీళ్ళు ఓడిపోయిన వచ్చిన తర్వాత వారి గుండె ఏమైపోద్దంటే చెదిరిపోయినట్లుగా అయిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.